హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నామండి. మీరు అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి మీతో పాటు. అందరు బాగుంటేనే బాగుంటాం మనం కూడా, అంతే కదండి. మా వీడియోలు చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ అండి. చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీ దానికొస్తే చేసుకోకుంటే మీకు రావు కదండి. అందుకని కామెంట్స్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. మీరు అడిగిన రెసిపీలు అన్నీ కూడా మేము మ్యాక్సిమం చేసేస్తున్నాం కదమ్మా. ఎవరు అడిగింది ఏది బ్యాలెన్స్ పెట్టకుండా మంచి చేస్తున్నాము. మీరు కూడా కామెంట్స్లో రిప్లై ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే మాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. చిన్నపిల్లలకి సర్ది దగ్గు అవన్నీ అయితే కొంచెం చిట్కాలు చెప్పండి అమ్మా అనేసి కామెంట్స్ వచ్చినాయి. అందు గురించి అనేసి ఇప్పుడు మన పిల్లలందరికీ ఇప్పుడు సీజన్ ఏందండి, చలికాలం కదా, దగ్గులు జలుబులు ఇదే కదా ఇప్పుడు మనకు ఆ సీజన్. అందు గురించి అనేసి అమ్మ కొన్ని చిట్కాలు చెప్తుందంట. మీరు చూడండి, చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా బాగా అసలు ఏంటంటే మనం ఏ మందు వేయకుండా ఈ ట్రీట్మెంట్తో మంచిగా అవుతుందండి. మనకి ఒక్కొక్కసారి పిల్లలకి దగ్గు వస్తుంది. ఎట్లా దగ్గు వస్తుంది అంటే అసలు ఆగనే ఆగదండి నిజము. అది ఇప్పుడు టానిక్ పోసినా తక్కువది, ఏది పోసినా తక్కువ. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే దగ్గు మందు, దగ్గు సిరప్ వేయొద్దు అని అంటారు. అదో భయం పెట్టేసిర్రు. ఏం చేయాలి మనం పిల్లలకి? మనం ఇంట్లో చిన్న చిట్కాలతోనే మనం తగ్గించుకునే మార్గము ఒకటి అమ్మ మీకు మంచి రెమెడీ మీకు చూపిస్తుందండి. అది చాలా బాగా యూజ్ అవుతుంది. మా ఇంట్లోనైతే ఇప్పటికి కూడా అదే, పిల్లలకు దగ్గు వచ్చిందా, జలుబు వచ్చిందా, చలో ఆ మందు వేయడం పోయడం అంతే. అది మళ్ళీ దగ్గు ఆగనే ఆగదండి. కానీ ఇది పోసి మనము తంబలపాకు గరం చేసుకొని ఇట్లా కాపాలి, ఇట్లా నొదటికి కాపాలి, నొసటికి కాపాలి. ఒకసారి నేను చూపెడతాను. ఎందుకంటే మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు దగ్గు ఎంత భయంకరంగా దగ్గు వస్తుంది తెలుసు కదండి. పిల్లలకు వస్తే మనకే ఏడుపు వస్తుంది వాళ్ళకి దగ్గు వస్తే. అంటే పిల్లలకు ఇది ఎన్ని మంత్స్ నుండి ఎన్ని మంత్స్ వరకు ఈ మందు పోయాలి అది కూడా చెప్తుంది అమ్మ. ఇప్పుడైతే ప్రస్తుతానికి దానికి ఏమేం కావాలో చూద్దాం రండి. ఓమ తీసుకోవాలండి. ఓమ, తమలపాకు, తులసి ఆకులు. తులసి ఆకు ఇంత మంచి మెడిసిన్ అండి ఇవి. అసలు నిజం చెప్తున్నా, మా పిల్లలకైతే నేనైతే అద్భుతంగా చూస్తాను. ఇది ఎంత ఒక 3 రోజులు వచ్చినామంటే ఆ దగ్గు ఆగిపోతుంది. మరీ ఘోరంగా మీద వస్తుంది కదా, పొద్దున పోసి మళ్ళీ సాయంత్రం పోయాలి. అది ఇక కట్ అయిపోతుంది తొందర, మళ్ళీ పొద్దున రాదండి. నిజం చెప్తున్నామండి. ఈ చిట్కానైతే మీరు యూజ్ చేయండి. మీరు తెలిసిన వాళ్ళకు కూడా ఇంకా చెప్పండి. ఎందుకంటే ఇది దగ్గుకు చాలా దివ్య ఔషధం అండి ఇది మన పిల్లలకైతే. అంతే. ఇప్పుడు మనం ఏం లేదు, గొంతులో పోయాలి, నీళ్ళు తాపాలి. మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి అమ్మ ఏమంటుందంటే 1 సంవత్సరం పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు మంచిగా హాయిగా పోసుకోవచ్చు ఇది. ఎందుకంటే ఆ తర్వాత పిల్లలు కూడా పోయొచ్చు, కానీ ఇంకా కొంచెం పెద్దగా అయినాక కూడా పోయొచ్చు, ఏం కాదు. కాకపోతే మంచిది, ఇది చాలా మంచిది. ఒక్కసారి మీరు ఇప్పుడు 1 ఇయర్ పిల్లల నుండి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లల వరకు కూడా పోయొచ్చు కదమ్మా. పోయొచ్చు, ఏం కాదు. పెద్దోళ్ళకి ఇంకా మంచిది. మనకు 1 ఇయర్ లోపు పాపలకు కూడా అది కూడా చూపిస్తుంది. ఇది ఫస్ట్ అయితే మనకి పెద్దవాళ్ళకైతే చూపిస్తాము. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం మంచుకోవాలి. ఈ ఓమను మనము మొత్తం వేపాలమ్మా. మొత్తం వేపి పక్కకు పెట్టు, వేసేది అలాగే. సరే, ఇది కొంచెం నేను దూరగా వేయించుతానండి. ఇది మార్చుకోవాలండి కొంచెం అంత మనము. ఎందుకంటే ఈ ఓమ ఆరోమ అనేది చాలా బాగుంటుంది మనకి పిల్లలకి. అట్లా అనేసి మనకి ఈ ఓమ అనేది మంచిగా ఇట్లా మార్చుకోవాలి. ఇట్లా ఎంత మరీ వేగనట్టు ఉండొద్దు. ఇక చూడండి, ఈ పొగ మొత్తం పిల్లలకి ఇట్లా ముక్కులు ఇట్లా దిప్పటేసినట్టు ఉంటాయి కదా, అది కూడా రిలీఫ్ అవుతుందండి. 1 సంవత్సరం లోపు చంటి పాపలకి ఇది చేయాలండి. ఇది ఫస్ట్ కొంచెం దంచమ్మా. ఇది మరి సన్నగా ఉండాలి, కంటెగింట్లో పోతుంది కదా. ఇప్పుడు పుట్టినాక పిల్లలకు కూడా మనం ఇప్పుడు 3 నెలలు 4 నెలలు ఉన్న వాళ్ళకి కూడా ఇది మాడకు పెట్టి మనము ఈ ఆకు వేడి చేసి కట్టాలి. ఇదంతా ఛాతికి, అరికాళ్ళకు ఇట్లా మంచిగా పెడితే అది ఘాటు వస్తుంది వాళ్ళకు. అదే మళ్ళీ ఇది దంచిన పొడి ఉంటుంది కదా, అది గుడ్డలు కూడా కట్టి మెడకు కట్టవచ్చు. ఇది కొంచెము ఇది వేడి ఉండాలండి మనకి. కొంచెం వేడి చేయాలి ఆకుని పిల్లలకి. ఇది మన అప్పుడు పుట్టిన పిల్లలు కూడా పెట్టచ్చు కదమ్మా. పెట్టచ్చు. చిన్న పిల్లలకి ఇది ఉందని వేడైందండి. ఇది
మనం మంచి తలకి మంచి నూనె చెప్పమ్మా నూనె పెట్టి ఇగో ఇట్లా ఉంటుందా మంచిగా ఇట్లా మనం సురుకు అంటుతుందా ఇట్లా చూసుకోవాలి. ఇట్లా దుగ్గు రెచ్చగా ఉంటుంది. ఇక ఇది తీసుకొని మనం మాడకిడి ఉంటుంది కదా లొంట లెక్క చిన్నపిల్ల ఇక దానికి ఇగో ఇట్లా ఈ మాడ మీద మనం ఇట్లా వేయాలి. ఆ లొంతున్న కాడ ఇట్లా వేస్తాం. మనం మాడ కడతాం చూడు అవి అందులో కొబ్బరి నూనె మనము నూనె పెట్టినాక ఓమేస్తాం. అదే మన మాడ కంటంగానే ఇట్లా మధ్యన గుంత లెక్క ఉంటుంది ఇది మాడ అలా వేయాలి. వేసినాక ఇగో ఇట్లా దూరగా వేసుకొని ఇగో ఇట్లా బట్ట కట్టుకోవాలి. తమలపాకు పెట్టేసి దానికి ఇట్లా కట్టుకోవాలి తలకు. ఇగో చూడండి ఇది ఒక క్లాత్ ఇట్లా కట్టేసేయాలి పిల్లలకి. కట్టి టోపీ పెట్టాలి. ఇట్లా కట్టేసుకోవాలండి. ఇక ఇది టోపీ పెట్టుకొని ఇక అది ఎచ్చగా ఉంటుంది. కట్టినాక ఇక కొంచెం ఈ పొడి ఉంటుంది కదరా ఈ పొడి అంతా ఛాతికి ఇట్లా అని రుద్దాలి మనం. ఇదే ఇవి చేయకున్నదే ఛాతికి అరికాళ్ళకు అన్నిటికీ రుద్ది బట్టలు వేసి పెట్టుకుంటే మంచి ఘాటు కానేదాన్ని మొత్తం ఇప్పుకుంటుంది ఇట్లా సర్ది. రాత్రికి పెట్టి పండబెట్టాలి. పొద్దున వరకు నీకు సర్ది అంతా పిరిచేస్తుంది పిల్లలకు. చిన్న పిల్లలకు ఏడాది నుండి 6 నెలల పిల్లలకు ఇది ఈ సన్న కంట్లో పోకుండా సన్నగా చేసుకోవాలి పొడి. మనం 3 నెలల పిల్లలు కూడా పెట్టచ్చు కదా. పెట్టచ్చు సన్నగా చేసుకొని. 3 నెలల పాప నుండి స్టార్ట్ అండి. మంచిగా ఎప్పుడు పెట్టినా ఏం కాదు కదా. ఎప్పుడు పెట్టినా ఏం కాదు ఇది అంతే. ఇది చాలా మంచి పని చేస్తుందండి. ట్రై చేయండి మీరు ఈ చిట్కానైతే. ఇది మన చిన్న పాప నుండి 1 ఇయర్ వరకు ఈ చిట్కా అండి. ఇప్పుడు పెద్దవాళ్ళకి చూద్దాము 1 ఇయర్ నుండి. ఇక ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ఇగో ఇట్లా పొడి ఉంటుంది కదరా ఇగో ఇట్లా అని అంత తీసుకోవాలి. ఇగో ఇట్లా కాలు చేతులకు మంచిగా ఇట్లా రాయాలి. ఇగో ఇట్లా అని మంచిగా ఇట్లా చేతులకు ఇట్లా అరికాలకు ఛాతికి అన్నిటికీ రుద్ది ఆకు కడితే మొత్తం సర్ది ఇప్పుకుంటుంది పిల్లలకు. అది కంట్లో పడుతుందని భయపడని అవసరం లేదండి. మనం ఎంత సన్నగా చేసినాం మనము ఛాతీకి చేతులకి అరికాళ్ళకి పెట్టుకోవాలి పిల్లలకి. మాడకు కూడా మంచి జాగ్రత్త కొద్దిగంత మాడ దగ్గర పెట్టి తమలపాకు కట్టాలి. బాగుంటది. మంచిగా దూరగా ఆకు ఇట్లా గోరెచ్చగా చేసి కట్టేసేయాలి. దెబ్బకి దయ్యం వదిలింది అన్నట్టు అది చిన్న పిల్లలు అయిపోతుంది. ఇక ఇట్లా లైట్గా ఇగో నేను ఒక ఆకు ఇంత వేస్తున్నా చూడు. ఇంత వేసుకోవాలి మనం. ఇది వేయాలమ్మా ఒక ఆకు వేసి అట్లనే తులచాకులు 5 ఆకులు ఇగో ఇంత. ఒక తంబలపాకు ఇగో ఇన్ని తులచాకులు ఒక చెంచా అది ఓమ. నీళ్ళు వేయాలమ్మా. జరాకు నీళ్ళు ఇప్పుడే వేయదు మొదలే. అంత ఇట్లా దంచుకోవాలండి. ఇగో చూడండి అమ్మ ఎట్లా దంచుతుందో చూడండి. ఇది దగ్గుకు అవ్వాలి మంచి తొందరగా గొంతు గుల్లబడుతుంది. మన చిన్నకి ఎట్లా పోసినాం అది ఎన్ని టానిక్లు పోసినా కానీ తగ్గలే. మా పిల్లలకి అయితే అండి ఇప్పుడు చలికాలము అంటే పిల్లలకు దగ్గులు వస్తాయి. అయితే ఒక వారం 10 రోజులైనా కానీ దగ్గు తగ్గలేదు కాదు. ఒక్క 2 రోజులు పోసినా ఆ పిల్లగానికి మళ్ళీ పత్తకి ఇంతవరకు రాలేదు. ఎన్ని హాస్పిటల్ మార్చిరు దగ్గు పోతలేదు అనేసి. వీక్స్ రుద్దినా ఏది రుద్దినా అంతే. చాలా పరిశాన్ అయిపోయినాం మేము ఆ దగ్గుతోనైతే. ఇది పోయంగానే చెప్పండి నిజం చెప్తున్నా ఒక్క రోజులో వెళ్ళిపోయిందండి దగ్గు సర్ది అన్నీ. సూపర్ అంటే సూపర్ రెమెడీ అండి ఇది నిజం. ఇగో అంతా ఇగో చూడండి మనం ఉప్పు వేసుకోవాలి. అది ఉప్పు వేస్తుందమ్మా చిటికెడు అంటే ఆయన తింత కాదు ఇంత అంటే ఇంతనే ఉండి లేని ఇట్లా పట్టి అంతే అయింది. కొంచెం వాటర్ వేయాలా మసాలా కొద్దిగా చిక్కగానే ఉండాలి. ఇది కొంచెం వేస్తే తాగడానికి వస్తుంది. ఇప్పుడు దీని అంతా మనం ఏం చేయాలి ఉడగట్టాలి కదా. ఉడగట్టాలి అంతా. ఇంకా ఇట్లా ఉడగట్టాలి అంతా. పోయమ్మా. అయిందమ్మా. ఇప్పుడు తీసేయాలి. ఇది ఇట్లా రసం మన వేడి చేస్తుందంటే అమ్మా నేను చెప్పమ్మా ఇది ఏం చేస్తావు. అది ఇప్పుడు వేడి చేసి అలా సురుకు పెడతా నేను. ఇక ఇది ఉంటుందా ఇంకా వేడి కాలేదమ్మా అయినాక పెట్టు. ఎందుకు ఆ సురుకు పెడతారమ్మా.
అంటే అది కట్టుబడి తొందరగా ఇది అవుతుంది ఇక ఇది గోరచ్చగా అవుతుంది ఇట్లా ఈ సురికి పెట్టిదే కాదమ్మా, నువ్వు అన్నావు కదా కొండ నాలుక జారితే కూడా అదే ఇది పని చేస్తుంది. ఈ సురుకు పెడతారు కదండి, ఆ కొండ నాలుక అనేది అంటే సెట్ అవుతుంది అంట. ఈ బలగరం ఉంటుంది కదా, బలగరం అంతా వెళ్ళిపోతుంది. బలగరం అంతా మోషన్స్లో పైకాన్లలో పోతుంది చిన్నపిల్లలకు. ఇక ఇట్లా అదనమాట ఇట్లా పెట్టి ఇది మంచి చిట్కా, యూజ్ చేసుకోండి. ఇంకా ఇక ఇప్పుడు ఇది ఎంత ఉంది కదా, ఇక ఈత పోయాలి మనం. ఒక చిన్న గోకారం అన్న ఏదైనా గిన్నెనన్నా చిన్న గ్లాస్ తీసుకోవాలి, పిల్లల్ని దగ్గర పెట్టుకొని మొత్తం గొంతులో పోసేసినామంటే మళ్ళీ అసలు దగ్గే ఉండదు. అంతే, అది పోయానే కట్టబడుతుంది. మళ్ళీ కొంచెం పొడి పొడి దగ్గుతారు కదా, మళ్ళీ తెల్లారు కూడా మరుసనారు కూడా ఇదే పోయారు. కంటిన్యూగా 3 రోజులు పోయాలి. వాళ్ళకు వస్తే అడుగురి, మళ్ళీ మీకు దగ్గు నన్ను అడుగురి, అమ్మ ఏం చెప్పినావు అని. అస్సలు తొందర దగ్గుతుంది రా, చలికాలం కదా ఇది. ఈ చిట్కా చాలా బాగా చేస్తుంది. 1 year లోపు పాపలకి ఇందులో సగం పోయాలి. ఇగో ఇది చిన్న పిల్లలు ఉంటారా, ఏడాది పిల్లలు, ఇక ఈ స్పూన్ పోయాలి మనం, 1 స్పూన్. దీనిని పోసినామంటే తొందరగా ఆ పిల్లలు కూడా తగ్గుతుంది. మన సంవత్సరం పిల్లలకి సంవత్సరం పిల్లలు పోయాలండి. అట్లా చూడండి, 3 రోజులు పోసిరంటే వాళ్ళకి కూడా ఉండదు. ఒక 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఒక 1 year పిల్లలకు మాత్రం ఇంత పోయాలి. మనం ఇక 5 ఏళ్ళ పిల్లలు 6 ఏళ్ళ పిల్లలకైతే ఈత పోసేయాలి. ఏం కాదు, భయపడని అవసరం లేదండి, చాలా మంచి పని చేస్తుంది. తగ్గితే 2 రోజులు, తగ్గకుంటే 3 రోజులు పోయారు. అమ్మ చేసిన చిట్కా చూసిరు కదండి. మీరు నేను చెప్తున్నా కదండి, మీరు నమ్మండి, లేకపోతే లేదు. మా ఇంట్లో ఇప్పటికి కూడా ఇదే ఔషధం పిల్లలకి. దగ్గు మందు, సర్ది మందులు పోయాం మేము. ఇదే దగ్గు సర్ది వచ్చిందంటే నేను 3 రోజులు పోస్తారా పిల్లలకు. 3 రోజులు పోస్తే వాళ్ళకి మళ్ళీ సర్ది ఉండదు, దగ్గు ఉండదు, ఏది ఉండదు. మీరు అట్లే పోసుకోండి. ఎక్కువ దగ్గుంటే 3 రోజులు పోయి, మామూలుగా ఉంటే 2 రోజులు పోయండి. అయితే కొత్తగా ఏమైపోయిందంటే మా పిల్లలకి, మా మన్మన్లకి దగ్గు జలుబు వస్తే అసలు హాస్పిటల్కి వెళ్ళారండి, డైరెక్ట్ ఈడికే తీసుకొని వస్తారు అమ్మ దగ్గరికి. 3 పిల్లలకి అట్లే వస్తాం, 3 అమ్మ ఏం చేస్తుంది, అదే ట్రీట్మెంట్ అంతే. ఒక రోజు ఈడ పొద్దు నుండి సాయంత్రం దగ్గర ఉంటారు. అసలు దగ్గు ఇట్లా ఆయాస పడుకుంటూ వస్తారు ఈడికి. ఈ మందు వేయంగానే సాయంత్రం వరకు రిలీఫ్ అయిపోతారండి. రిలీఫ్ అవుతారు. కొందరేమో నీసు తిననోళ్ళు ఉంటారు కదరా, కొందరు మనం అన్నసంటోళ్ళము నీసు తినేటోళ్ళము గుడ్డు వేడి ఇది తాగినాడు, సాయంత్రం వేడి గుడ్డు ఉడకబెట్టి పిల్లలకు పెట్టేయాలి. ఈ గొంతు అనేది వాళ్ళ కాగి మంచిగా ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ తొందరగా ఇది అయిపోతుంది సర్ది. చాలా మంచి మందు. అట్లా చేసుకునే వాళ్ళు అదే ఒకటి తినాలి, తినని వాళ్ళు తినకండి. చాలా బాగుంటదండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. పెద్దవాళ్ళకి కూడా పనికి వస్తుంది కదా, ఎవరికైనా పెద్దవాళ్ళకి కూడా వస్తుందండి ఇది. మన పెద్దోళ్ళకి ఇంకా ఎక్కువ చేసుకొని తాగినా కానీ ఒక్క రోజుకే కట్టుబడి ఏం భయం లేదు, మంచిది ఆగేసేయచ్చు. కొద్దిగా ఓమ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇంకా, ఎందుకంటే మన పెద్దలు మనం ఇప్పుడు ఒక ఆకు, ఒక చెంచడు, అది 5 ఆకులు ఇవి ఇట్లా 5 ఆకులు తీసుకోవాలి. ఇక కొంచెం గొగ్గిట్ల చిటికడి గొగ్గిట్ల పట్టాలి, అంతే. ఉప్పు అంతే. అట్లా ట్రై చేయండి. మనకి ఎంత ఆయాసం తగ్గుతుంది అంటే అంత ఆయాసం తగ్గుతుంది. మీరు చేసుకోండి తప్పకుండా. దీనివల్ల అమ్మ మోషన్లు కూడా పిల్లలకు బలగరం అంతా పైకంలోనే పోతుంది, వాళ్ళకు మోషన్లలో ఫ్రీ అయిపోతుంది అండి. అమ్మ ఇక పెద్దవాళ్ళు అంతే కదండి, చెప్తానే ఉంటారు ఇక. సరే, అంతే కదండి, అసలు వాళ్ళే కరెక్ట్ నిజం చెప్పాలంటే. మనం పిల్లలకైతే ఏ దవకాలు లేవమ్మా, ఇవే చిట్కాలు చేస్తాను నేనైతే. ఇవే ఎప్పటికి మా ఫ్రిడ్జ్ లో తమలపాకులు ఉంటాయి. చెట్టు ఉండే అండి మా ఇంట్లో, చెట్టు ఎండిపోయింది, మళ్ళీ చెట్టు ఎగురుస్తుంది ఇప్పుడు. కాకపోతే ఏంటంటే తమలపాకులు అయితే ఎప్పటికి ఉంటాయి ఇంట్లో. ఓమనైతే మన ఇంట్లో ఉంటాయి, తులసి ఇప్పుడు చలికాలంగానే ప్రతి ఒక్కరికి దగ్గు వస్తుంది. బయట నుండి మనం ఏం కొనుక్కోని అవసరం లేదు, బాధపడని అవసరం లేదు. నిజం చెప్తున్నా, హాస్పిటల్కి వెళ్తే అన్ని మందులు, సర్ది మందు, దగ్గు మందు అన్ని ఇస్తారు, కానీ అవి ఏం పని చేయ, వేస్ట్. మీరు 3 రోజులు 2 రోజులు పోసుకుంటారు అంటే తప్పకుండా మీరు అంటారు చూడు, పెద్దమ్మ జల్దీ తక్కువైందని నాకు అంటారు చెప్పు. అంతే అండి. సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోలు అన్నీ ఇంకా మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, మేము మళ్ళీ మీకు రిప్లై ఇస్తామండి. బాయ్ అండి. బాయ్. బాయ్.